అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన చిరు అంగళ్ల బాధితులకు సాయం చేసి అండగా నిలిచిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు సంతపేటలోని పాత వస్త్ర మార్కెట్లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నికి ఆహుతైన షాపులను వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సందర్శించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి జరిగిన నష్టం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితులు 30 కుటుంబాలకు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం, నిత్యవసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సంతపేట పాత వస్త్ర దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం పేదలు ఎంతో నష్టపోయారు. ఏ పూటకు ఆ పూట వ్యాపారం చేసుకుంటే తప్పు వారికి పూట గడవని పరిస్థితి. అగ్ని ప్రమాదంలో 30 షాపులు అగ్నికి ఆహుతవగా 8 షాపులు వారు పూర్తిగా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారని 22 దుకాణాలు పాక్షికంగా దెబ్బతిని వారు వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో బాధితులు 2 నెలలు పాటు వ్యాపారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ఒక్కొక్క దుకాణంలో బట్టలు కాలిపోయి తడిచిపోయి 2 లక్షలు మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ నెల్లూరు నగర నియోజకవర్గంలో సంతపేటలో ఈ పాత బట్టలు అమ్ముకునే ఈ షాపులన్నీ కూడా గత 4 రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడడం కూడా మనం గమనించినాం. ఇది స్టేట్ అంతా కూడా చూసింది. అంటే వీళ్ళంతా కూడా అత్యంత నిరుపేద వర్గాలకు చెందిన వాళ్ళు. ఏ పూటకు ఆ పూట సుమారుగా రోజుకు ఒక 200-300 రూపాయలు కనుక మిగిలితే వాళ్ళకి అది జీవనోపాధికి సరిపోయేటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఈ పాత బట్టలు అమ్ముకుంటా ఉన్నారు. కష్టపడి జీవించే వాళ్ళు నమ్మకంగా ఎక్కడా కూడా మోసం చేయకుండా 2 రూపాయలు మిగిలితే చాలనుకొని ఆ కష్టపడే తత్వంతో ఈ షాపులన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సుమారుగా 30 షాపులు ఇక్కడ ఉన్నాయి. వాటిలో 8 షాపులు అయితే పూర్తిగా దగ్ధమైనాయి. మిగతా 30లో ఆ 8 షాపులు పోతే 22 షాపులు అన్నీ కూడా
పార్షియల్గా అన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొక నెల నుంచి 2 నెలల పాటు వాళ్ళ వ్యాపారం కూడా సరిగా చేసుకునే పరిస్థితి కూడా కనిపించట్లా. అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కనుక చూస్తే ఒక్కటి కూడా పనికొచ్చే పరిస్థితి కనిపించట్లా. ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు పాత బట్టలు కొనుక్కోవడం, మళ్ళీ తిరిగి వాటన్నింటిని కూడా అమ్మడం జరుగుతుంది. మరి ఈరోజు అవన్నీ కూడా పొగబట్టిపోయి తడిచి ముద్దయిపోయినాయి, స్మెల్ వస్తూ ఉన్నాయి. సో అవి ఎట్లా కూడా వాళ్ళకు ఉన్నటువంటి మెటీరియల్లో ఒక్కటి కూడా తిరిగి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనిపించట్లా. మరి వారందరూ కూడా ఈరోజు అత్యంత పేదవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, అటువంటి వాళ్ళకు భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మరి ఈరోజు ప్రభుత్వం ఇది జరిగి సుమారుగా 4 రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు దాకా కూడా ఎవరో వచ్చి వాళ్ళకి మాటలు చెప్తా ఉన్నారే కానీ వారి పరిస్థితి ఏంటి, కనీసం ఈరోజు వాళ్ళకు పూట గడవాలన్నా కూడా గడిచే పరిస్థితి కూడా లేదు. అటువంటి వాళ్ళకు అండగా నిలబడకపోతే ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్లు? ఇటీవల చూసినాం ఆత్మకూరు దగ్గర అత్యంత దారుణంగా 7 మంది ఒక యాక్సిడెంట్లో చనిపోయినారు. ఆ ఇన్సిడెంట్ ఇంకా ఎవరు కూడా మర్చిపోలే. అందులో కూడా నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళకు కూడా ఈ రోజు దాకా ఎక్కడా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి, ఆర్థికంగా వారికి చేయూతనిచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లా. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కనుక మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా స్పాట్లో ఆర్థిక సహాయం చేస్తున్నారు. వాళ్ళకి అండగా నిలబడేటట్టుగా ఇంచుమించుగా వైజాగ్లో జరిగిన ఇన్సిడెంట్లో కనుక అయితే ఒక్కొక్క బాధితుడికి ₹1,00,00,000 సహాయం స్పాట్లో చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అలానే విజయవాడలో కనుకైతే ఒక్కొక్క కుటుంబానికి 50 లక్షల దాకా కూడా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం స్పాట్లో సహాయం చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చూసినాం. మరి ఈరోజు ఇంత దారుణంగా మొన్న చూస్తే యాక్సిడెంట్లో సుమారుగా అంతమంది చనిపోవడం, ఈరోజు అత్యంత పేద వర్గాలకు చెందిన వాళ్ళు కనీసం వాళ్ళు కనుక ఈరోజు కనుక అంగడి జరగకపోతే సాయంత్రం వాళ్ళకి జరిగే పరిస్థితి కూడా ఉండదు. అలాంటి వాళ్ళని మనం ఆదుకోకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకున్నట్టు అన్నది ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నామకే వాస్తవారందరికీ కూడా ఏదో కొంత ఆర్థిక సాయం చేస్తామని నోటి మాటగా చెప్పిపోయారంట. ఇటువంటి నోటి మాటలు చెప్పినటువంటి పరిస్థితి చాలా చూస్తూ ఉన్నాం. కానీ వారికి ఇమీడియట్గా స్పాట్లో ఇవ్వగలిగి వారికి అండగా నిలబడాల్సిన పరిస్థితిలో ఈ విధంగా ఒక మాట చెప్పి వెళ్ళిపోతే ఈరోజు రేపటి పరిస్థితి వాళ్ళది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. తప్పకుండా గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే కలెక్టర్ గారిని కలిసి కూడా నేను కూడా ఒక లెటర్ కూడా రాస్తాను రేపు. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వారందరి పేర్లు తీసుకొని వారికి ఇమీడియట్గా తక్షణ సాయం అందించాలని. ప్రభుత్వం కూడా ఇటువంటి వాళ్ళకి చేయకపోతే ఇంకెట్లాంటి వాళ్ళకి చేస్తుంది? ఉన్న వాళ్ళకి ఏదన్నా రాయితీలు ఇచ్చి ₹1,00,00,000 రాయితీలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇట్లాంటి పేదవాళ్ళకి కనుక మనం సహాయం చేస్తే వాళ్ళకి అండగా నిలబడినటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క షాపుకి సంబంధించి కనీసం ₹2,00,000 లేదే వాళ్ళు మళ్ళీ తిరిగి మెటీరియల్ కొనుక్కోవడం కానీ ఆ షాపుని పునరుద్ధరించుకునే పరిస్థితి కూడా కనిపించట్లా. కాబట్టి అందరికీ కూడా 2 lakhs మినిమం అన్నది ఇవ్వాలన్నది వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అలానే కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. రేపు ఆ లిస్టును అన్న కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున వారందరూ కూడా అత్యంత పేద వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా ఒక్కొక్క షాపుకి సంబంధించి సుమారుగా 30 షాపులు ఉన్నాయి. ఆ 30 షాపులకు సంబంధించి ఒక్కొక్క షాపుకి ఒక బస్తా బియ్యం కానీ అలానే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కూడా ఈరోజు అందించడం కూడా జరిగింది. తప్పకుండా ప్రభుత్వం నుంచి వారికి సాయం అందేంత వరకు కూడా ప్రభుత్వంతో చర్చించడం కూడా జరుగుతుంది. కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరుగుతుంది.